సినీ నటుడు నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చివేసింది. తెల్లవారుజామునే భారీ మిషన్లు వచ్చి బందోబస్తు వచ్చే ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైన ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో ఈ నిర్మాణంకు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. ఈ రోజు కన్వెన్షన్ కూల్చివేత పనులు కూడా ప్రారంభించేసింది. తెల్లవారుజాము నుంచే కూల్చివేత ప్రారంభమైంది. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపైన హైడ్రా ఫోకస్ చేసింది. నగరంలో అక్రమ తొలగింపు పైన దూకుడుగా వ్యవహరిస్తోంది. కేటీఆర్ కు చెందినగా భావిస్తున్న జవాడ ఫామ్ హౌస్ అక్రమంగా ఉంది అంటూ దాన్ని కూడా కూల్చేయడానికి రంగం సిద్ధమైంది ప్రభుత్వం. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. ఇదే సమయంలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పైన ఫిర్యాదులు ఉన్నాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని హైడ్రా గుర్తించింది. తెలంగాణలో వణుకు పెట్టిస్తున్న హైడ్రో మరో కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయడంతో ఆందోళన చెందుతున్నాడు నాగార్జున. భారీ బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ చేపడుతున్నారు. తెల్లవారుజామునే జంబో మిషన్లలో వచ్చి కూల్చివేత ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. భారీ పోలీసులు బందోబస్తు మధ్యలో కూల్చివేతలు హైడ్రా చేపట్టింది. తమ్మిడి కుంటకు సంబంధించి బఫర్లో ఎన్ కన్వెన్షన్ కట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో హైడ్రా కూల్చివేస్తుంది. మీరు చూస్తున్నారు, పక్కన చెరువు ఉంది. ఆ చెరువు పక్కన ఆ బిల్డింగ్ అంతా కూడా కావాలని చెరువుకి ఆ నుంచి కట్టినట్టు కూడా మీకు ఈ మ్యాప్లో కనబడతా ఉంది. సో ఇక్కడ నుంచే కూల్చివేత మొదలైంది. దాంతో పాటుగా అక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత దారుణంగా దాన్ని కూల్చివేస్తున్నారు. నిర్దాక్షిణంగా కట్టారు కాబట్టి నిర్దాక్షిణంగా కూల్చివేయడం అన్న చందాగా మారినట్టుంది. అందుకే ఆ విధంగా కూల్చడానికి చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా పోలీసులు అంతా కూడా బందోబస్తు అంతా కూడా భారీగా ఉంది. చాలా మంది అక్కడ సెక్యూరిటీ కూడా రావడం జరిగింది. సో వీళ్ళంతా కూడా ఇక్కడ కాపలా కాస్తా ఉన్నారు. ఇక గతంలోనే ఈ రకమైన ఫిర్యాదులు ఉన్నా అప్పట్లోనే కూల్చివేస్తారని ప్రచారం జరిగినా కూడా చివరి నిమిషంలో కూల్చివేతలు ఆగిపోయాయి. ఆ మాధాపూర్ పరిధిలో తమ్మిడి చెరువుపై దాదాపు 3 ఎకరాల 3 కుట్టల చెరువును ఆక్రమించి హీరో నాగార్జున ఆ కన్వెన్షన్ కట్టినట్టు తెలుస్తుంది. ఇంకా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నిర్మించారనేది ప్రధాన ఆరోపణ ఉండడం వల్ల నాగార్జునకు చెందిన ఈ నిర్మాణాన్ని వెంటనే అధికారులు కూల్చివేయడానికి సిద్ధమయ్యారు. ఇటువంటి సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారా అనేది సందేహాలు వ్యక్తమయ్యాయి ఒకప్పుడు. కానీ ఇప్పుడు నిజమయ్యే విధంగా ప్రక్రియ చేపట్టారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవరిని వదిలిపెట్టేది లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని మాదాపూర్లో ఉంది ఈ కన్వెన్షన్ హాల్. చెరువును కబ్జా చేసి దీన్ని నిర్మించారని ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నా కూడా అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఏకంగా 3 ఎకరాలను తమ్మిడికుంట చెరువు కబ్జా చేసి ఈ సెంటర్ నిర్మించారని గతంలో చాలా మంది పోరాటాలు కూడా చేశారు. అయితే ఇన్నాళ్లకు అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన కన్వెన్షన్ సెంటర్లో ఎన్ కన్వెన్షన్ ఒకటే అని చెప్పాలి. దీనిపై రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఆరోపణలు ఉన్నాయి. అనేక ఫిర్యాదులు అధికారులకు ఇస్తూ వస్తున్నారు పర్యావరణవేత్తలు. కానీ ఇప్పటి వరకు అవన్నీ బుట్ట దాఖలయ్యాయని ఇప్పుడు హైడ్రా రాకతో చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలను కొనసాగిస్తుంది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే రహదారిని అధికారులు మూసివేశారు. కూల్చివేతకు ముందే యజమానికి హైడ్రా నోటీసులు పంపించింది. ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేస్తుంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను అధికారులు కూల్చివేస్తున్నారు. తమ్మిడి హడ్డి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో తుమ్మిడి హడ్డి చెరువులోని 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు చేశారు అప్పట్లో. ఇక తుమ్మిడి హడ్డి చెరువు FTLOలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో తాజాగా ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాలను కూల్చేస్తుంది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేయడం చూస్తూ ఉంటే ఆ బృందం అంతా కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవడం అన్నట్టు కూడా కనబడతా ఉంది. మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ పైన. ఇక భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులైతే కొనసాగుతూనే ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ అధికారులు కూల్చివేస్తుంటే మరి అటు నాగార్జున ఫ్యామిలీ ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మరి కోర్టుకు వెళ్లారా లేదా దాని గురించి ఎటువంటి ఆచూకీ అయితే లేదు.
తుమ్మిడి హద్ది చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఎప్పటి నుంచి ఆరోపణలు ఉండగా మరి అప్పటి నుంచి ఎందుకు వీటిని ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకా దీంతో తుమ్మిడి హద్ది చెరువులోని 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. సో వీటికి మీరు ఆన్సర్ చెప్పాలని అడిగినా కూడా వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఇక తుమ్మిడి హద్ది చెరువు FTLలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని గతంలో ఎంతో మంది దీని మీద ధర్నా చేశారు, పోరాటాలు చేశారు. తాజాగా ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా జరుగుతున్నటువంటి ఈ చర్య చూస్తే కట్టడాలను కూల్చివేయడం చూస్తూ ఉంటే ప్రభుత్వం నిజంగానే సీరియస్గా వెళ్తుంది. మరి కేవలం సెలబ్రిటీలైనా మరి రాజకీయాల వాళ్ళ ఫామ్ హౌస్లు కానీ వాళ్ళ ఇల్లు స్థలాలు కానీ వాళ్ళ కన్వెన్షన్లు కానీ కూల్చివేస్తుందా అంటే ఇంకా దానికి సమాధానం లేదు. ఇక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ ప్రొటెక్షన్ ఏజెన్సీ షార్ట్ కట్ నేమే హైడ్రా 3 లక్షలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఉన్న చెరువులు, పార్కులు, క్రీడా మైదానాలు, బహిరంగ ప్రదేశాలు, నాలాలు, రోడ్లు, ఫుట్పాత్లు, ల్యాండ్ పార్సిల్లు లాంటి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ఈ సంస్థ మొదటి టాస్క్. విపత్తులు ఏర్పడిన వరదలు వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడం రెండో పని. ఇక నీట మునిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడం హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ థర్డ్ టాస్క్ అని చెప్పారు సీఎం రేవంత్. బృహత్ బాధ్యత ఉన్న హైడ్రాకు సీఎం చైర్మన్ గా ఉంటారు. ఆయనకు దాదాపు 20 మంది సభ్యులతో పాలక మండలి ఉంటుంది. హైడ్రాకు మెంబర్ సెక్రటరీగా కమిషన్ వ్యవహరిస్తారు. ఈ సభ్యుల్లో పురపాలక, రెవెన్యూ మంత్రులతో పాటు 4 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు. జిహెచ్ఎంసీ మేయర్, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, పురపాలక ప్రిన్సిపల్ సెక్రటరీ, కమాండ్ కంట్రోల్ సెంటర్ హెడ్, 4 జిల్లాల కలెక్టర్, వివిధ విభాగాల అధికారులు సభ్యులుగా ఉంటారు. పాలక మండలి విధాన నిర్ణయాలు తీసుకోవడం, వాటిపై నిరంతరం రివ్యూ చేస్తుంది. దీనికి రంగనాథ్ అనే పోలీస్ ఆఫీసర్ని కమిషనర్ మెంబర్గా నియమించారు. ఈ హైడ్రా పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని చాలా ప్రాంతాలను తీసుకొచ్చారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జిహెచ్ఎంసీ సహా 27 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, 33 పంచాయతీలను ఈ హైడ్రా పరిధిలోకి తీసుకువచ్చారు. అంటే దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ హైడ్రా తన విధులను నిర్వహించనుంది. 4 జిల్లాల యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులు, పోలీస్, విద్యుత్, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మెట్రో రైల్ ఇలా ఒక్కటేమిటి దాదాపు ప్రభుత్వం ఉన్నత అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరినీ సమన్వయం చేసుకొని తన సత్తా చూపాల్సిందిగా సీఎం స్పష్టమైన ఆదేశాలు చేశారు. ఎన్ కన్వెన్షన్ హైడ్రా బృందం కూల్చివేస్తుంది. భారీ పోలీసులు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు కొనసాగిస్తున్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను అధికారులు కూల్చివేస్తున్నారు. తుమ్మిడి హద్ది చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో తుమ్మిడి హద్ది చెరువులోని 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. ఇక తుమ్మిడి హద్ది చెరువు FTLలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో తాజాగా ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.